శ్రీకాళహస్తిలోని సిపిఎం కార్యాలయంలో ఏపీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు ఆధ్వర్యంలో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లాలోని రైతు సంఘం నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ భూమికి ఏ నష్టపరిహారం అయితే ప్రభుత్వం చెల్లిస్తుందో అదే నష్టపరిహారాన్ని అసైన్మెంట్ భూమికి కూడా చెల్లించాలని, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసైన్మెంట్ భూములకు అంత నష్టపరిహారం చెల్లించలేమని చెప్పడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ భూములకు ఏ నష్టపరిహారం అయితే చెల్లిస్తున్నారో అసైన్మెంట్ భూములకు కూడా అదే నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం 2 లక్షల కోట్లు నిధులు మంజూరు చేయాలని, గతంలో తాము కేంద్రాన్ని డిమాండ్ చేసిన 60,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉపాధి హామీకి మంజూరు చేసిందని, ఆ నిధులు కాస్త ఇప్పుడు అయిపోయే పరిస్థితికి వచ్చాయని, మరో 50,000 కోట్లు ఉపాధి హామీ పనులకు విడుదల చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంతంలో ఉన్న ప్రజలకు 100 రోజులు పని కాకుండా మరో 50 రోజులు పని కల్పిస్తామని హామీలు ఇంతవరకు ఇచ్చి నెరవేర్చలేదని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 50 రోజుల పని భృతి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పేదలకు అందజేస్తున్న గృహాలు రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేల బినామీలకు మాత్రమే ఇళ్లు మంజూరయ్యాయని, నిజమైన పేదలకు గృహాలు మంజూరు కాలేదని, గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఎవరు నిజమైన పేదవాళ్లు, ఎవరు బినామీలు అన్నది ప్రభుత్వం తేల్చి నిజమైన లబ్ధిదారునికి గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎటువంటి లబ్ధి చేకూర్చలేదని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ప్రత్యేక నిధులు 80,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఆయన గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు, పేద రైతులు, ప్రజలు మేలుకోరే 3 పార్టీలు కేంద్రం రాష్ట్రం పట్ల చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడకపోతే రానున్న రోజుల్లో ప్రజలు 3 పార్టీలకు స్వస్తి పలికే దుస్థితి వస్తుందని తెలియజేశారు. 2 లక్షల కోట్లు కేటాయించని చెప్పి మా డిమాండ్. మేము డిమాండ్ చేస్తున్నా సరే మోడీ ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం 2023-24 సంవత్సరానికి 60,000 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇప్పటికి డిసెంబర్ నెలాఖరికి అప్పుడే 50,000 కోట్ల రూపాయలు ఖర్చయిపోయాయి. ఇంకా 3 నెలలు ఉంది. అసలు ఇప్పటి నుంచే వ్యవసాయ కూలీలకి పనులు అవసరం. అంచేత మేం కోరేదంటే అవసరమైతే అదనంగా మరొక 50,000 కోట్ల రూపాయలు కేటాయించి ఉపాధి కూలీలకి పనులు కల్పించాలి అని చెప్పి